నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను అనుశ్రీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు అనేక అంశాల గురించి చర్చించారు. చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో వాటిపై ఎలాంటి ప్రజా పోరాటాలు నిర్వహించాలనే దానిపై సీనియర్ నేతల నుంచి సలహాలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని, మధ్య శ్రీనివాసరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేశామని, ఆర్థికంగా వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరించారు వైఎస్ జగన్. కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షకు పవన్ హాజరవ్వలేదు. కార్యదర్శుల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. అన్ని శాఖల మంత్రులు హాజరైన పవన్ మాత్రం గైర్హాజరయ్యారు. అధికారులు సీఎం పక్కన పవన్ కి కుర్చీ కూడా వేయలేదు. పవన్ కళ్యాణ్ స్థానంలో నారా లోకేష్ కి కుర్చీ వేశారు. చంద్రబాబు లోకేష్లతో విభేదాలతోనే పవన్ గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. 9.2 కోట్లతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కోసం కొత్త వాహనాల కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే కొత్త వాహనాలు ఉన్నా అదనంగా మరో 10 వాహనాల కొనుగోలుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, దీనిపై దర్యాప్తు జరిగి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్షనేత మిథున్ రెడ్డి. ఈ స్కామ్ ను బయటపెట్టినందుకు సీఎం రమేష్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మద్యం విషయంలో సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. లోక్సభ 0 అవర్లో సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. Mr. Ramesh is making vague allegations, sir. There is no proof and substance. Just because we exposed Margadarshi scam yesterday, they are doing this as a retaliation. Sir, Margadarshi scam should be probed. This is my demand. Margadarshi scam is a big scam. And if Mr. Ramesh wants contracts, let him go and talk to Chandrababu Naidu, sir. He is making these allegations to get civil contracts. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని సిట్ రిమాండ్ రిపోర్టులో చాలా స్పష్టంగా ఉందన్నారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కానీ అసత్య ప్రచారం చేసి హిందువుల మనోభావాలు చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిని కూడా స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారన్నారు భూమన. లడ్డూలో ఎక్కడా కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులో ఒక్క చోట కూడా ప్రస్తావించకపోయినా చంద్రబాబును మోసేటువంటి ప్రసార బోయిలంతా కూడా 2 రోజులుగా దీని మీద మా మీద దండోరా వేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఎక్కడ ఆ విషయాన్ని ధృవీకరించకపోగా బోలేబాబా నుంచి వైష్ణవి డైరీకి, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి వీళ్ల వ్యాపార మతలబులో మోసాలు జరిగినాయి అన్నటువంటి విషయం మీదనే వాళ్లను అరెస్టు చేయటం జరిగింది. ఏపీలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే తొక్కిపెట్టి నారతీస్తామన్న పవన్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు శ్యామల. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు.
తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. కానూరు పౌల్ట్రీలో కోళ్లకు పరీక్షలు నిర్వహించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కానూరుకు 1 కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్ను విధించి 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్ను ఏర్పాటు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని సూచించారు. కోళ్లు చనిపోతే పశుసంవర్ధక శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లో కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ను గుర్తించారు అధికారులు. దీంతో పలు శాఖల అధికారులతో కలెక్టర్ చదలవాడ నాగరాణి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ కృష్ణానందం పౌల్ట్రీ నుంచి 1 కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా గుర్తించామన్నారు. ఈ జోన్లో అన్ని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేస్తామని తెలిపారు. ఇన్ఫెక్షన్ జోన్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలను సర్వేలెన్స్ జోన్ గా గుర్తించామని, ఈ జోన్లలో 17 గ్రామాల్లో ఉన్న చికెన్ దుకాణాలు మూసివేసేందుకు ఆదేశించామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్లో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. 24 గంటల్లో 10,000 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లను వెటర్నరీ వైద్యులు పరిశీలిస్తున్నారు. మృత్యువాత పడిన కోళ్లను టెస్టుల కోసం ల్యాబ్కు తరలించారు. శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్కు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు చికెన్, గుడ్లు తినొద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వైరస్ విస్తృతంగా సోకుతోంది. దీంతో ఆంధ్ర, తెలంగాణ బార్డర్లో వెటర్నరీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్న కోళ్లు, కోడి పిల్లలు, బాతుల వాహనాలను అడ్డుకొని తిరిగి వెనక్కి పంపేశారు అధికారులు. జోగులాంబ, గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందడంపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులందరూ ఉప్పల్లో నాచారానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో బండి సంజయ్ జబల్పూర్ ఎస్పీ, కలెక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందించాలని అధికారులకు బండి సంజయ్ సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్తారన్నారు. స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తుందని, కడియం శ్రీహరి ఓడి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడన్నారు కేసీఆర్. కాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్లో చేరారు. ప్రజలు కాంగ్రెస్ నేతల గల్లాలు పట్టుకుని కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజలు తిడుతున్నా సీఎం రేవంత్ కు రోషన్ లేదు కాబట్టే దులుపుకొని తిరుగుతున్నారన్నారు కేటీఆర్. వచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రులు ఖమ్మంలో వరదలు వస్తే వరదలన్నీ పోయినాక వచ్చినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ జీబెక్కి ఇట్లా ఎలక్షన్ ప్రచారం లాగా చేతులు ఊపుతూ అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వీడియోలు నేను కూడా చూసినాను. ప్రజల కామెంట్స్, ప్రజల మాటలు, ప్రజల విమర్శలు నేను కూడా చూసినాను. అరే ఇంకోడైతే పౌరుషం ఉన్నోడైతే ఈ పాటికి ఎక్కడో దగ్గర బకెట్లో నీళ్లు తోడుకొని అందులో దురికి చచ్చిపోతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతా ఉన్నాడు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. రంగరాజన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారాయన. రాముని పేరు చెప్పి దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రతను పెంచాలని అధికారులను ఆదేశించారు శ్రీధర్ బాబు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై తక్షణమే కేసు నమోదు చేయాలన్నారు ఐద్వా మహిళలు. కూటమి ప్రభుత్వానికి మహిళలంటే కనీస గౌరవం లేదని విమర్శించారు. ఒంటరి మహిళలకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తుంటే ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ మండిపడ్డారు. మూడు రోజులుగా ఈ కిరణ్ రాయల్ పైన అనేక వివాదాలు అనేది బయటకు వస్తున్నాయి. ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇంతవరకు కేసు కట్టకుండా దాని మీద విచారణ జరపకుండా ఉండడం చాలా దుర్మార్గం అని చెప్పాలి. ఎందుకంటే నిజ నిజాల తర్వాత
ఒక మహిళ వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పి పదే పదే సోషల్ మీడియా నుంచి కానీ బయట సమాజంలో తిరుపతిలో జరిగే దీన్ని చూస్తే అసలు ఎందుకు కేసు పెట్టడం లేదు అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది. మహిళల పట్ల ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే చిన్న చూపు చూస్తుందని అనుకోవాలి. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు కనిపించడం లేదంటూ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. తన భార్య సుభాషిణి, కుమారుడు కిషోర్, కుమార్తె మునిప్రియ కనిపించడం లేదని పట్టణంలో లక్ష్మీపురానికి చెందిన వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక వ్యవహారాల విషయంపై కొన్నాళ్లుగా వారి కుటుంబంలో ఘర్షణలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తన భార్య, పిల్లలు కనపడటం లేదని వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏఐ మోడల్స్ ఉద్యోగ విధానాలు మారుస్తున్నాయని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ప్యారిస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు సహా అధ్యక్షతను వహించారు. పీపుల్ సెంట్రిక్ ఏఐ ఇప్పుడు అత్యవసరమని తెలిపారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయన్నది వదంతి మాత్రమే అన్నారు మోదీ. కొత్త రకం ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, వాటిని అందిపుచ్చుకోవటం కోసం స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అవసరమని తెలిపారు. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నత అవకాశాలు ఉంటాయన్నారు ప్రధాని మోదీ. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈవీఎంలలో డేటాను తొలగించొద్దని, కొత్తగా జోడించవద్దని ఆదేశించింది. వాటిని పరిశీలించాల్సి ఉందని సిజేఐ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది. అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడిస్తూ 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. పార్లమెంట్లో మరో 6 భాషల్లో ట్రాన్స్లేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయాన్ని సభలో ప్రకటించారు. బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, ఉర్దూ, సంస్కృత భాషల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం సహా 10 భాషల్లో తర్జుమా సౌకర్యం అమల్లో ఉంది. అధికారికంగా గుర్తించిన 22 లాంగ్వేజెస్లో ఏకకాలంలో ట్రాన్స్లేషన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సంస్కృత భాషకు ట్రాన్స్లేషన్ ఎందుకంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ సీరియస్గా స్పందించారు. మన భారతదేశంలో నివసిస్తున్నామని, మన మూల భాష సంస్కృతమేనని గుర్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పంజాబ్పై ఫోకస్ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రభుత్వం మారుతుందన్న ఊహాగానాల మధ్య పంజాబ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో కపర్తలా హౌస్లో జరిగిన ఈ కీలక సమావేశంలో సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు 2027 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవటం గురించి చర్చించినట్లుగా తెలిపారు. 30 మంది పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ భజ్వా ప్రకటనతో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై స్పందించిన సీఎం భగవంత్ మాన్ ఢిల్లీలో తమ ఎమ్మెల్యేలను లెక్క పెట్టుకోమనంటూ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1018 పాయింట్ల నష్టంతో 76,293 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్ల నష్టంతో 23,071 వద్ద స్థిరపడింది. ట్రంప్ టారిఫ్ భయాలు, ఫారెన్ అవుట్ఫ్లో కొనసాగుతూ ఉండటం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసినట్లుగా మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనటం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవన్న ప్రకటనలు ట్రేడ్ వార్ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగ బ్యాంకులు, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లో సైతం అమ్మకాలు వెలువెత్తాయి. నష్టాల దెబ్బకు ఇవాళ ఒక్కరోజే 10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయిన గుజరాత్ టైటాన్స్ కు యాజమాన్యం బాననుంది. భారత్ కు చెందిన టొరంటో గ్రూప్ ఈ ఫ్రాంచైజ్ లో 67% వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. 2021లో అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సివిసి క్యాపిటల్ 5,625 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు తమ వాటాలో మెజారిటీ మొత్తాన్ని అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3/2 వాటాను అమ్మేందుకు టొరంటో గ్రూప్తో చర్చలు జరిగాయి. సివిసి సంస్థకు లాకిన్ పీరియడ్ ఈ నెలతో ముగియనుంది. అప్పుడు ఆ సంస్థకు తన వాటాను అమ్ముకునే స్వేచ్ఛ లభించనున్న నేపథ్యంలో టొరంటో గ్రూప్కు మెజారిటీ వాటాను విక్రయించనుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్.